వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను తరుణి. ఈ నెలలో వినీల ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కరం కానుంది. ఖగోళ ప్రేమికులు ఈ అద్భుత దృశ్యాన్ని అసలు మిస్ అవ్వకండి. 2025 ఏప్రిల్ 25 సూర్యోదయానికి ముందు 2 గ్రహాలు ఒక ఉపగ్రహంతో స్మైలీ ఇమేజ్ ఆవిష్కృతం కానుంది. ఇక విషయంలోకి వెళ్దాం. సోషల్ మీడియాలో స్మైలీ ఎమోజీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలోని ప్రతి అకౌంట్లో ఈ స్మైలీ గురించి ప్రతి ఒక్కరూ ఉపయోగించి ఉంటారు. ఇందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఈ చిన్నపాటి చిహ్నాల ద్వారా యూజర్లు తమ భావోద్వేగాల గురించి తెలుపుతారు. యూజర్కు నవ్వొస్తే పళ్ళు తెరిచి ఉన్న స్మైల్ని సెండ్ చేస్తారు. అలాగే సాడ్ ఫేస్, లవ్, కూల్, క్రయింగ్, వింగ్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ను స్మైలీ ద్వారా తెలుపుతుంటారు. ఈ స్మైలీలను మనం కేవలం కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలోనే చూస్తాం, లేదంటే చేతిలో పేపర్ పై గీసినా కనబడతాయి. కాగా అలాంటిదే సహజంగా ఖగోళంలో స్మైలీ ఎమోజీ ఏర్పడనుంది. మనిషి ప్రమేయం లేకుండా ఆకాశంలో స్మైలీ కనబడితే ఎలా ఉంటుంది? చాలా అద్భుతం కదా. ఆకాశంలో మనిషి ప్రమేయం ఏమాత్రం లేకుండా సహజ సిద్ధంగా ఆకాశంలో మనుషులు సృష్టించిన స్మైలీ ఇమేజ్ ఏర్పడడం అరుదైన ఘటన. అద్భుతమైన సన్నివేశం ఇలా ఎన్నో వేల సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. అలా వచ్చిన దాన్ని ప్రజలందరూ కూడా మిస్ కాకుండా ఉన్న పనులు మానుకొని మరీ చూస్తుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల నుంచి ఈ సన్నివేశాన్ని చూడవచ్చో తెలుసుకుందాం రండి. ఈ నెల 25న తెల్లవారుజామున ఆకాశంలో ఈ అద్భుతం చోటు చేసుకునుంది. ప్రకృతి మనకు ఈసారి అస్సలైన స్మైలే చూపించింది. శుక్రుడు, శని ఈ 2 గ్రహాలు చంద్రుడు సమీపంలోకి వచ్చి ఆ 3 కలిసి స్మైలీ ఫేస్ లా కనబడతాయి. లైవ్ సైన్స్ వెబ్ లో అధికారికంగా ఈ వివరాలు తెలిపారు. కాగా ఈసారి శుక్రుడు, శని గ్రహాలను ఎలాంటి పరికరం లేకుండా చూడవచ్చు. కాగా ఈ అద్భుతమైన దృశ్యాన్ని సూర్యోదయానికి ముందే కనువిందు చేయనుండడంతో తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్య ఆకాశంలో చూడాలి. ఈ అద్భుత సన్నివేశాన్ని చూసిన వాళ్లకు నిజంగా ఆనందం కలగడం ఖాయం. ఈ అరుదైన దృశ్యం ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చూడవచ్చు. అయితే ఇది చాలా చిన్న వ్యవధిలో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి సూర్యోదయం కాకముందే చూస్తే మంచిది. నాసా సౌర కుటుంబ అంబాసిడర్ బ్రాండ్ కల్బర్ట్సన్ మాట్లాడుతూ, ఇది ఖగోళ ప్రపంచంలో ఒక అద్భుతమైన క్షణం. సూర్యోదయానికి గంట ముందు కొద్దిసేపు ప్రపంచంలో ఏ ప్రాంతం నుంచైనా చూడవచ్చు. ఈ స్మైలీని పూర్తి స్థాయిలో చూడాలంటే స్టార్ గేజింగ్ బైనాక్యులర్ లేదా టెలిస్కోప్ ను వాడాలి. తెల్లవారుజామున ఈ ఘట్టంలో శుక్రుడు, శని అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తాయి. ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేకుండా ఈ దృశ్యాన్ని కంటితోనే వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే టెలిస్కోప్ లేదా బైనాక్యులర్ ఉపయోగిస్తే మరింత స్పష్టంగా కనిపించనుంది. ఈ అద్భుత దృశ్యాన్ని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్, గండిపేట సరస్సు, షామీర్పేట, వరంగల్ పకాల సరస్సు, భద్రకాళి ఆలయం ప్రాంతంలో వీక్షించవచ్చని అధికారులు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం బ్యారేజీ, భవానీ ఐలాండ్, కొండపల్లి అటవీ ప్రాంతాలు ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు సరైన స్థలాలు కాగా, తమిళనాడులో ఆర్కేబీ, డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్, తిరుపతిలో కొండ వ్యూ పాయింట్, చంద్రగిరి కోట సమీపం కూడా వీక్షణ ప్రాంతాలుగా సూచించారు. ఇలా ప్రకృతి వాతావరణం కలిగిన ప్రాంతాల్లో ఎక్కువగా చూస్తే మంచి అనుభూతి కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి ఖగోళ క్షణాలు తరచూ ఎదురవు. ఒక చిరునవ్వును పోలిన గ్రహాల సముదాయం ఆకాశంలో కనిపించడం మన భాగ్యం. ఈ దృశ్యాన్ని మన కంటితో చూడడమే కాదు, ఫోటోలు తీసి స్మరణీయంగా నిలుపుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ చిరునవ్వును మీరు మిస్ కాకండి.